ఏం చూపిస్తున్నావు అవిరా? ఒక్కొక్కటి చెప్పు. ఒక్కొక్క డ్రెస్ ఎప్పుడు తీసుకున్నావు? సెకండ్ బర్త్డే కాదమ్మా, 4th బర్త్డే. అక్కడే పెట్టేవి, మళ్ళీ అక్కడే పెట్టేవి. దాని మీద బ్లౌజ్ చున్నీ చూయించు. చిన్న చున్నీ ఫస్ట్ ఉంటే తర్వాత దాన్ని చిన్న సరిపోదని చెప్పి మళ్ళీ పెద్దగా చేయించినాం కదా. ఓకే, ఎప్పుడు డ్రెస్ అది? గుడి పండుగ రోజు కుట్టించిన డ్రెస్. దాని మీద చున్నీ ఏదమ్మా మరి? అక్కడ మర్చిపోయి వచ్చినాము చున్నీ. బ్లౌజు అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు తీసుకున్న డ్రెస్ అది. నీదే చిన్నగా ఉన్నప్పుడు కుట్టించిన డ్రెస్ అది. ఫస్ట్ బర్త్డే డ్రెస్ అది. దాని మీద బ్లౌజ్ అది. నీ హ్యాండ్లో పెట్టుకున్నది, దాని మీద బ్లౌజ్. వేసుకోబెట్టు, కింద పెట్టు, ఆ డ్రెస్సులు కింద పెట్టు, మంచిగా వేసుకో. ఓకే, ఇదా 3rd ఇయర్ అంటే 3rd బర్త్డే. బ్లౌజ్ కుట్టించినాము, అది స్కర్ట్ కుట్టియలేదు, బ్లౌజ్కి ఒకటే కుట్టించినాము. నీ ఫస్ట్ బర్త్డే లంగా ఓని. ఓకే ఓకే ఓకే, వద్దులే పాప. చిన్నపిల్లలు అట్లనే చేస్తారు కదా అమ్మ, నువ్వే అన్నావు కదా చిన్నపిల్లలు అట్లనే చేస్తారు మమ్మీ అని. మీద చున్నీ అది. ఓకే ఓకే ఓకే, ఇక్కడ పెట్టే బంగారు. ఇక లోపలికి వెళ్ళి పెట్టాలన్నా దాన్ని? ఆయన తల్లి లోపలికి వెళ్ళి పెట్టి రావన్నా బంగారు? ఇక్కడ సైడ్కి పెట్టేసి ఏమైంది? అవన్నీ బర్త్డే డ్రెస్సులు ఇవన్నీ. ఓకే చూయించు. మరి అలాంటి గాజులు వేసుకుంటే అట్లనే తీయు, మెల్లగా తీయు. నోటితో కాదు, హ్యాండ్తో తీయు బంగారు. అంతే వచ్చేసింది. వేసుకోలే అసలే.
అన్ని బర్త్డే డ్రెస్, ఒక్కటి కూడా వేసుకోలేదు ఐరా. అది వేసుకున్నావు బంగారు. అవునవును. ఆహా, వినాయకుని ఎత్తుకునేటప్పుడు పెట్టినప్పుడు వేసుకున్నావు ఈ డ్రెస్. కంప్లీటా? అయిపోయిందా? ఓకే బెటు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమను.